400 పైన అంకీలు వేసాడు. అంటే అంకీలు కలపడం రాక ఆయన ఒక ఫేస్బుక్ లో పెట్టాడు మాట. ఆ 400 పైన సగం అయ్యింది. ఆఖరికి మా చంద్రబాబు గారు మన తెలుగుడిది రోడ్డు అనుకోవాల్సి వచ్చింది. ఎందుకని అలాగే అయింది. ఇక్కడ క్రైస్తవులు మర్చిపోండి ఏడిస్తే ఆ అధికారి కిందకి దిగిపెట్టి నెబుకద్నెజర్ లాగా తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు గడ్డి తినేస్తున్నమాట. ఆయన నెబుకద్నెజర్ గడ్డి తినడం లేదా? మరి ఆయన కూడా వచ్చి ఇక్కడ గడ్డి తినడం లేదా? బాబు 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 నీ ఓట్లు వేసింది ఆయన, నీకు ఇచ్చాడు అడుక్కున్నాడు మాట. మాని మర్చిపోండేవాడితో చాలా జాడ్చుమా. కాబట్టి ప్రియులరా, మనం పరిశుద్ధత విషయమే చెప్పుకుంటాం కదా. నువ్వు మారు మనసు పొందేస్తే ఏ విషయంలో అయితే ఆ విషయంలో ఈ సంవత్సర కాలం అంతా, యాకోబు జీవిత కాలం అంతా 20 సంవత్సరాల దోషం తన మీద ఉండిపోయిందా. అందుకు ఎవ్వరు రేవుడు పెట్టాడు. రేవు అన్నప్పుడు ఎక్కువ నీళ్లు ఉంటాయి కదా. రేవు అన్నప్పుడు చెరువు బావి అన్నప్పుడు తక్కువ ఉంటాయి. మరి అప్పుడు ఇంకా కుండ లేకపోతే బకెట్ అన్నప్పుడు ఇంకా నీళ్ళు తగ్గిపోతాయి కదా. అంటే ఎక్కువ స్నానం అక్కర్లేదంట. కాబట్టి ఇప్పుడు సంవత్సరపు కాలపు ఈ 2025 కాలపు ఈ సంవత్సరంలో ఏ దోషాలు జరిగిపోయాయో, ఏది మనం తెలియకుండా వదిలేసామో, పసిపిల్లల్లా గ్రహించకుండా వదిలేసామో, ఇప్పుడు వాటిని ఇప్పుడు దేవుడిని అడగాలన్నమాట. దేవుడేమో ఒకటి 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 జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే అప్పుడు ఎంత టైం గడపాలి? దేవా నన్ను క్షమించిన ఆయన 2025 చేసిన లోపాలు ఏమైనా ఉంటే, ఎవరెవరు ఎలా ప్రార్థన చేస్తారో గమనిస్తుంటాను. ఒకవేళ 4 ఉంటే ప్రభావ ఎంత వాక్యం ఇక్కడ హెచ్చరించి ఇలాగుంది అంటే, ఒకవేళ 4 ఉంటే అంటే ఎలాగుంటది? దేవుడు నేనైతే కొట్టాలనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను దేవుడు కాదు, నేనే దేవుడిని అయితే అని అనుకుంటుంటాను. ఒక్కొక్కసారి నేను ఎలాగొస్తానా, ఎలాగున్నానేంటి, అయితే నేను ఇంకా దేవుడిని కాదు అనుకుంటా. ఒకవేళ ఉంటే ఏంటంటే ఇంత హెచ్చరించాక ఇప్పుడు కాదు, ఇంతకుముందు చాలా ఒకవేళ నాలో ఏదైనా దోషం ఉందేమో ప్రభువా అంటే చెప్పాం కదా. అంటే ఒప్పుకోవాలి అని లోపట పరిశుద్ధత కొరకైన ఆసక్తి లేకపోతే ఇలాంటి ప్రార్థనలు వస్తాయి. పిల్లరా, ఎబ్బోకు రేవు ఎందుకు? రేవు అనేది ఎందుకు అవసరమైంది? దేవుడికి ఆ ప్లేస్ ఎందుకే అవసరమైంది? 20 సంవత్సరాల దోషాలు ఉన్నాయి యాకోబువి. అన్ని దోషాలు అక్కడ కడగాలంటే రేవు అవసరమైంది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిపోయాయో తెలిసినవేమైనా ఒప్పుకున్నావా సమర్థించుకున్నావా? అసలు ఒప్పుకోవడానికి కొరకు ప్రయత్నం చేయకపోవడమే ఒక పాపం. పరిశుద్ధ పరచుకోవడానికి కొరకు ఒక బైబుల్ చదవకపోవడం ఎక్కువగా పాపం. నువ్వు చదవలేదు, అది ఇంకొకటి. ఏమండి, దైవజనుడు ఇక్కడ వాక్యాలు చెప్తా ఉన్నాడు నీ పరిశుద్ధ జీవితం కొరకు, అది వినకపోవడం ఇంకొక పాపం. ఎందుకు వెళ్ళలేదట ఆయన? ఎన్నున్నాయి ఇలాగా దేవునితో, నీ సంఘ బిడ్డలతో, కుటుంబస్తులతో ఏంటి లోపదోషాలు? నీ మనస్సాక్షి ఏమైనా గద్దిస్తే, ఎవడి గురించి అయినా నువ్వేమైనా తప్పుగా ప్రవర్తించినా, ఏ తప్పున్నా, నా వాళ్ళు నీకేమైనా తప్పు జరిగిందా, ఏ విషయంలోనైనా అనిపించిందా, నిజంగా చెప్పి నేను ఒప్పుకోవడానికి అడుగుతాను, నేనేం అనడానికి కాదు అని ఎంతమంది అడుగుతారు చెప్పండి? మీరు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోనుడి అన్నాడు కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, 16వ వచనంలో, 16-18 వచనాలు. అదే ఎన్నో వచనం? 16. చాలు తీయక్కర్లేదు, ఒకరితో ఒకరు ఒప్పుకోండి అన్నాడు. ఏది ఒప్పుకోవాలో అదే.
మరి అది ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? సింపుల్ గా ఏంటంటే సారీ బ్రదర్ సారీ. చాలా మంది 31వ తారీఖు రాత్రి కాళ్ళు కడుక్కోవడం ఉంటది కదా, పాద ప్రక్షాళన. మళ్ళీ అందులో కూడా లాంగ్వేజ్ కొంచెం హై లెవెల్ లో ఉండాలి. ఎందుకంటే మనది ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు కదా పాద ప్రక్షాళన. 7 కాళ్ళు వాడు కాళ్ళు 7 కనిపించుకుంటా ఉంటారు. కొంతమంది పాస్ గా దగ్గరికి పొరపాటును మా ఆవిడ కాళ్ళు కడగమని చెప్పకండి. ఏం కూడా అంటే ముందే మా ఆయన కాళ్ళు కడిగి కడిగేదాన్ని చేశాడు మా నాన్న. అదే చాలు. కొంచెం తక్కువ పూలు వస్తున్నాయండి ఆయన కాళ్ళు కడగమని చెప్పకండి. ఈ తక్కువ కొలుస్తారు ఏమంటాడంటే పెద్ద కొలుస్తే మాకు అనవసరం, మా ఊడితో కొంచెం కడిగేటి ఇచ్చింది. ఇలాంటివి ఉన్నాయి తెలిసిన. నేను పోయే చర్చికి రక్షణ కొత్తలో సేవకు రాలేదు. మా పాస్టర్ గారు గోళం బయట పెట్టి జగ్గు పెట్టి రాత్రి చీకటి పోతుందండి, ఒకటే లైట్లు బయట చీకటి. ఈ ఇద్దరు ఎవడెవడికి పడదో వాళ్ళని పేరు పెట్టెట్టి ఎదురు పాలు పడుకుంటా. ఆయనకి తలగా పోయినట్టు పరిస్థితి మాట. ఇప్పుడు దీనికంటే అయ్యో చచ్చిపోయిన బాగుంది, ఈ రోజు రాత్రికి ముందే నేను చచ్చిపోయిన బాగుంది, నిన్న చచ్చిపోయిన బాగుంది, ఉదయం చచ్చిపోయిన బాగుంది, ఇప్పుడు వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన బాగున్నావు, వీడిగా కాలు కడగాలి. నేను కాళ్ళు కడగడానికి అంత ఇబ్బంది పడితే ఒప్పుకుంటాడండి. సౌలు ఒప్పుకున్నాడా? సమయాలు చెప్తే దావీదు ఒప్పుకున్నాడు. దేవుడి దగ్గర ఒప్పించుకుంటారు చాలా మంది, మనిషి దగ్గర ఒప్పుకోవడం. పాస్టర్ గారు అన్నారు ఒకసారి, ఏదైనా అనుకుంటే నేనే ముందు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి సారీ చెప్తానండి, మీ మాకు చెప్పరు అన్నారు. నా భార్య అనిపించుకొని అనుకున్నాను, బయట కానలేదు. బయట కంటే మళ్ళీ సార్ అనడానికి మీరు ఒప్పుకోరండి నాకు తెలుసు. వాళ్ళు మళ్ళీ రెండోసారి అంది కదా అందని చెప్పేసి నేను అనలేదు. నా భార్య నన్ను అడిగి, నాకు చాలా ఇష్టం అలాగా నన్ను ఎవరైనా గద్దించారా, నన్ను ఓపికగా నన్ను డైరెక్ట్ గా గద్దించలేదు అని బాధపడ్డాను చాలా సార్లు. ఏదో పొరపాటు చేసి ఉంటాం కదా, నన్ను ఎందుకు అడగలేదు, గద్దించలేదు ఆయన అని అనిపించేది. దేవుడి దగ్గర అలాగే ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి గద్దించినట్టుగా నన్ను గద్దించే వాళ్ళు నాకు కావాలి. ఎందుకు? పరిశుద్ధ జీవితం వస్తుంది, నా పొరపాటు ఏదో తెలుస్తుంది, తర్వాత నీతి మంత్రులు నన్ను గద్దించగా నాకు ఎంత ఆశీర్వాదం అది. కానీ ఆమోస్ అన్నాడు, భక్తులు అన్నారు, గుమ్మముల్లో గద్దించే వారిని తిరస్కరించేవారా వాళ్ళ. గద్దింపు ఇష్టపడని వాడు పశుప్రాయుడా. ఈ రోజుల్లో గద్దింపు ఎవరికి ఇష్టం ఉంటుందండి? మనం నేరుగా వెళ్ళక్కర్లేకుండా కానీ వాక్యంలోనే ఇలా పరిశుద్ధంగా ఉండాలి, గద్దిస్తేనే చిరాకు ఉంటుంది చాలా మందికి. నన్ను గురించి ఎవడో చెప్పేసాడు అనుకుంటుంటారు. ఇలాగ అనుకుంటే బలం వస్తుందా? రాదు కదా. కాబట్టి మనకి బలము కలుగలిగించి ఉన్నాడు అన్నంలో వాక్యము కదా, పరిశుద్ధత కొరకు వాక్యం. బలము కలుగలిగించి ఉన్నాడంటే సాటి వ్యక్తులే, నీ ఇంట్లో వ్యక్తులు లేదా సంఘంలో వ్యక్తులే. మన తప్పేవాడో చెప్పాడు అనుకో, మంచిది అది మనకి, అది మనకి బలం. అమ్మ స్నానం చేయించినప్పుడు ఒప్పుకున్నాం కదా చిన్నప్పుడు. అలాగే ఇంకా చిన్నోళ్ళం కాబట్టి ఒకడు మనల్ని గద్దించాడండి. ఆ గద్దించిన ఏమైపోయింది? తప్పు అయితే ఒప్పుకో, కాదని తెలిసిందనుకో, అలాగే బ్రదర్ అన్నీ ఏమైపోయింది? తర్వాత వాడే తెలుసుకోవచ్చేమో, ఎవడో తప్పు చేశాడు అని ఎగిరిపడద్దు. వాడికి గద్దించే అంత ధైర్యం వచ్చిందంటే
వెరీ గుడ్. వాడు కొంచెం ఎదిగాడు మాట. వాడు నిజంగా తప్పు ఎక్కడేం జరిగితే వాడు మళ్ళీ ఏం చేస్తాడు? గద్దిస్తాడు లేదా? చెప్పండి, బలం లేదా? ఒకసారి మనది తప్పు కాకపోయినా ఇది తప్పు అని అన్నాడు అనుకో, వెరీ గుడ్, అలాగే నేను జాగ్రత్త పడతాను అనేసి ఆ తర్వాత వాడికి తెలియచ్చు అది తప్పు కాకపోవచ్చు. కానీ వాడు గద్దించడం అనేది వాడు నాపనివ్వదు. నిజంగా తప్పు చేసే వాడికి మళ్ళీ గద్దిస్తాడు ఎక్కడో దగ్గర, నీకో వాడుకో, అది మంచిది అవుతుంది కదా. అప్పుడు అలాంటి వాడు లేకుండా బాగున్నారంటే చాలా బాగున్నాం బ్రదర్ సిస్టర్ బాగున్నారు చాలు అనుకోడు మంచిదా చెప్పండి? గద్దింపు, ఒక బుద్ధి చెప్పుట, ఒక హెచ్చరించని వాడు మనకి లేకపోతే మనకి పెద్ద డ్యామేజ్ అది. వీడు ఎంతో అవసరం మనకి. వీడు ఒక నాతాను ప్రవక్త లాంటి వాడు మాట. దేవునికి స్తోత్రం. వాడు ఒప్పుకున్నాడో లేదో, నీవు ఆ ప్లేస్ భర్తీ చేసాయి. ఒప్పుకున్న దావీదు లాంటి వాళ్ళు ఉంటారు కదా, అందరూ సౌల్లో ఉంటారా? కొందరైన దావీదులు ఉండరా ఒప్పుకునేవాడు. అలాంటి వాడు ఉండడమే మనకు ఏంటి ఫలం. వాడు మనకు ఒక రిన్ సోప్ లాంటి వాడు మాట. లేకపోతే ఇప్పుడు కొత్త సోప్ ఏదో మళ్ళీ రిన్ ఎందుకు అన్నాడు దానికి ఆలోచించాడు. ఓ బట్టలుగా సోపు ఏంటి, అంతేగాని మనకి మాలిష్ కొట్టే సోప్ లాంటి వాడు మనకి. కానీ ఇప్పుడు ఎవరికి కావాలి ఎక్కువ? మనకి మనం ఏం చేసినా మనకి పొగిడే వాళ్ళు కావాలి. మనకి సాతాను అలా నేర్పిస్తున్నాడు. గద్దించేవాడు బట్టలు ఉతికే సోపు లాంటి వాడు దేవుడు లాంటి. యేసయ్య ఏమన్నాడు? నేను కంసాలి వంటి అగ్ని వంటి వాడు. సాకలి వాడి సబ్బు వంటి వాడు. మనం కూడా అప్పుడు ఏమవ్వాలని అర్థం? మనం కూడా సబ్బు కాకపోతే జబ్బు అవుతాం చూసుకో. కాబట్టి ఇలాంటి సబ్బు లాంటి వ్యక్తులే మనకు ఒక బలం. నియమించడు లేదా పరిశుద్ధుల్ని, అట్లాంటి వాడిని నియమించాడు. వాక్యమే మనకి బలం. అలాగే పరిశుద్ధులే మనల్ని పరిశుద్ధులు అవ్వటానికి వాళ్ళ గద్దింపులు వాళ్ళే మనకి బలం. దేవునికి స్తోత్రం. అలా ప్రియులారా, మూడవదిగా మనందరిలో ఉన్న పరిశుద్ధాత్మయే మనకు బలం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాను అన్నాడు? అమ్మా మగోళ్ళు చెప్పాలండి. ఆడవాళ్ళు మగోళ్ళ చెప్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళ అంటున్నారు. అది కానీ ఆయన చేసే పని ఏంటి? ఒకటి దేన్ని ఒప్పుకొని చేస్తాడు? పాపమును గూర్చి ఒప్పుకొని చేస్తాడు. అలాగే దశలోనికి రాసి 2వ పత్రిక, దశలోనికులకు రాసి 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను చాలు. దేవుడు రక్షణ పొందడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచటం, మీరు సత్యాన్ని నమ్మటం. ఏ సత్యమైనా నమ్మాలి. ప్రార్థించుట సత్యమా అసత్యమా? సత్యమే. మరి ప్రార్థన అనే సత్యాన్ని ఇప్పుడు ప్రపంచం, లేకపోతే క్రైస్తవులు ఎంతమంది, మనలో అగాపే సంఘాలలో ఎంతమంది, మన బ్రాంచ్ సంఘాలు మనలో ఎంతమంది ప్రార్థన అంటే ఇష్టం లేదా? అయితే సత్యం నీకు ఇష్టం లేదా? ఆదివారం రొట్టె కూడా విన్నా సత్యం. 2వ రాకడ శ్రమలోనేనా సత్యం? ఇంకొక సత్యం లేదేంటి? ప్రార్థన అనేది సత్యం కాదా? ఈ సత్యం లేనప్పుడు ఆ సత్యం ఉంటే లేకపోతే ఏంటి? ప్రార్థన చేయుడి, ప్రార్థన మరి ఎక్కువగా కూడుకోండి అంటే ఆ చెవికి ఎక్కదు. వీటికి సత్యం ఇష్టమేనా?
ఎలా పరిశుద్ధపరచబడతావు? అది మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు దేవుడు బలము కలిగి నియమించాను అన్న దాంట్లో ఫస్ట్ ఏంటి? వాక్యం. అదే సత్యవాక్యం. ఇక్కడ సత్యం అన్నాడు కదా, అది అయిపోయింది. రెండోది ఏంటి మన బలం? పరిశుద్ధుడు, గద్దించేవాడు. తర్వాత ఏంటి బలం పని? మూడోది ఆత్మ వల్ల పరిశుద్ధపడు. అభిషేకం పొందడం తర్వాత సంగతి. మీదికి అభిషేకం రావాలి అంటే శక్తి పొంది మనమేమో దేవుని కార్యాలు చేయాలి, సాక్షిగా ఉండాలి అంటే, శత్రు కార్యాలు లోకంలో లయపరచాలి అంటే ముందు అంతరంగములో ఉన్న శత్రువుల్ని నాశనం చేయడానికి పరిశుద్ధాత్మ సైనికుడిగా వస్తాడు. పరిశుద్ధపరుస్తాడు ఆయన లోపల. మనం ఎన్నిసార్లు పాడుకున్నాం కదా, ఓఫిరే గారి పాట ఏమము కంటే తెల్లగానే పాటలు. శత్రుము కలవలన కలిగడు అంతరంగము కలుషమున్నతే ఏ శత్రువుల వలన ఇబ్బంది? అంతరంగంలో కలుషాలు ఎలాగున్నాయి? బయట ఉన్న శత్రువుల కంటే ఇబ్బంది ఎక్కువ పెడుతుందంటే అర్థం ఏంటి? కలుషాలు అన్నట్టుగా ఏదో కొంచెం చులకనగా చేసుకోవద్దు. అంతరంగపు కలుషను వలన కలిగే హృదయ వేదన మరి అధికం. అంటే అప్పుడు ఎలాగున్నాయి? ఆ శత్రువుల కంటే మించిన శత్రువులాగా ఉన్నాయి లోపట. కానీ మనకి ఎంత చులకన? సైతాన్ అంటే ఎంత చులకన? ప్రతి ఒక్కడు ఒరే సైతానా వేసినాలప్ప భయం కానుకుంటాం ఏంటి? మేము హయ్యర్ క్యాస్ట్. మేము అగాపే సంఘం గద్దిస్తాం నెల. ఓ అగాపే సంఘం అట్లా ఆయన సార్ వెళ్ళిపోయి ఏం చేస్తారు తెలిసిన? 7 లక్షల మంది వస్తారు. దెయ్యాలు 7 లక్షల సార్ కౌంట్ చేశారు మీరు? వేసయ్య అన్నాడు కదా, ఆ ఇల్లు అయితే ఊడబడి చూసి ఒక దెయ్యి వెళ్ళి అదే. ఇప్పుడు 2వ రాకల్లోకి వస్తున్నాం కాబట్టి దయ్యాల సంఖ్య పెరగాలి. ఇక్కడ సంఖ్య పెరుగుతుంటే అక్కడ సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రభు సైతాన్ చేస్తున్నాడు. ప్రభు ఇంక ఏదైనా ఆడి మీద దోషిస్తా ఉండడు. మనకి ఆడి మీద దోషం అనుకోండి, ఇక లెక్కపాత్రం చెప్పుకోకర్లేదు కదా. సైతాన్ అంటే చులకన కదా మనకి? అంతకంటే చులకన అంతరంగంలో ఉన్న కాలుష్యము అంటే కొంచెం చులకనగా ఉంటుంది. అంతరంగములో ఉన్న శత్రువులు, అంతరంగంలో ఉన్న శత్రువు, ఆ అంతరంగంలో ఉన్న శత్రువులు బయట ఉన్న శత్రువుల కంటే చాలా డేంజర్. గలతీ సంఘంలో కుక్కలు నక్కలు ఏమున్నాయి? అంతకంటే ముందు లోపటే ఉన్నాయి కదా అవన్నీ. మనకి లోపటే ఉన్నాయి. సైతాన్ కంటే మించిన మోసగాడు ఎవడైనా ఉన్నాడా? అంతకంటే మించిన మోసం మనలోనే హృదయమే. ఇక ఎవడు మనల్ని మోసం చేసాడు అని ఎందుకు అనుకోవడం? లోపటే ఉన్నది. కాబట్టి ఇలా అంతరంగంలో ఉన్న శత్రువుల్ని ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ? ఆయన మిత్రులుగా చేస్తాడు. అంతరంగములో దేవుని శత్రుత్వాన్ని మార్చేస్తాడు, పరిశుద్ధపరిచేస్తాడు ఆయన. అది మన బలం. పరిశుద్ధాత్మ మన లోపల ఉండడం ఏంటి? పరిశుద్ధత కొరకైన బలం. దేవునికి స్తోత్రం. రోజు ఆయన వాడుకుంటున్నావా? ఆయన్ని రమ్మంటున్నావా? పరిశుద్ధత కొరకు పిలుస్తున్నావా? చెప్పండి. ఒకవేళ తెలియకపోతే ఓకే, ఈ రోజైనా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నువ్వు పరిశుద్ధాత్మని ఇచ్చావు పరిశుద్ధపరచుకోవడానికి, కానీ నేను అలా ఉపయోగించుకునే లేదు, అలా పిలవనే లేదు. పరిశుద్ధాత్మ సహవాసమే లేదు నాయన. నాకు అమ్మతో నాన్నతో స్నానం చేయించుకున్నాను కానీ నేను చిన్నప్పుడు
నేను నీ చేత పరిశుద్ధాత్మ చేత స్నానం చేయించుకోలేదు, పరిశుద్ధాత్మ నన్ను క్షమించు అని అడగాలి. ఇప్పుడు ఇక ఈ రోజు నుంచి మాటిస్తున్నాను, ప్రార్థన మొదలు పెట్టగానే నీ సహాయంతో నేను పరిశుద్ధపరుచుకుంటాను. పరిశుద్ధాత్మ రా, దిగవచ్చి నన్ను శుద్ధి చేయటం కొరకు సహాయపడు అని అంటారు అని ఇలా ప్రార్థన చేయాలి. కొంతమంది స్నానం చేయించడానికి అమ్మ రెడీగా ఉన్న పిల్లలు రెడీగా ఉండడు. వాడికి అమ్మ అక్కడ కాదు, తినటానికి ఏంటి వాడికి ఊరి మీద తిప్పడానికి అమ్మ కావాలన్నమాట. స్నానం చేయించడానికి మాత్రం అమ్మ అక్కర్లేదు. చాలా మంది పరిశుద్ధాత్మ ఎందుకు అందుకనే అసలు పడిపోవలసిన వీడు ఆయన పడేద్దాం అనుకుంటుంటాడు మాట. టచ్ అని అనగానే సైతం లాగుతాడు అండి. దేవుడే పడిపోవాలనుకోడు, ఏంటి సైతాన్ని తోచేస్తాడు. అది అదృశ్యంగా ఉంటాడు కదా, తోచేస్తాడు. పరిశుద్ధాత్మ కార్యం అంటాడు. ఉట్టితే పరిశుద్ధాత్మ అంటే వరాలు స్వస్థపరచాలి, పరిశుద్ధాత్మ ద్వారా అంటే భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు చెప్పాలి. వీళ్ళందరూ ఏమైపోయారు? మత్తయి 7 ప్రకారం అక్రమము చేయవాళ్ళ అన్నాడా లేదా? పొండకండి అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేదు, ఇష్టం లేదు, దేవుని చిత్తం కాదు. వీళ్ళు స్వార్థం కోసం ఆ వరాలు వాడేసుకున్నారు అన్నమాట. పరిశుద్ధత అనేది ఎన్ని వారాలు అయితే గొప్ప కార్యాలు అయితే రా బాబు. డిజార్డర్ లో ఉన్నావు, జీవితం అక్రమ స్థితి. పరిశుద్ధత కొరకై పరిశుద్ధ ఆత్మని వాడు ఉపయోగించుకోలేదు, వరాల కొరకు వాడుకోవడానికి ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఈ అక్రమ స్థితి తప్పించాలని పరిశుద్ధాత్మ ఒప్పిస్తూ ఉంటాడు. ఆయన మనతో ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ చాలా మంది పరిశుద్ధత కొరకు పరిశుద్ధ సహవాసం కోరుకుంటున్నారు. కానీ దేవుడి దినాన్ని మా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, నిన్నులందరినీ హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మని ఇంతవరకు దేని కొరకు నువ్వు వాడుకున్నావు? నేనే కావాలని ఎబ్బోగురేవు దగ్గర యాకోబు దగ్గరకు వచ్చినట్లుగా ప్రతిరోజు వస్తున్నాను ప్రార్థన గదిలోకి పరిశుద్ధపరచుకోవడానికి. పెనుగులాడుతున్నాను. కానీ నువ్వే పెనుగులాడుతున్నావు. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం దీవెన కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, దయచేసి పోరాడుతావు. ఈ పోరాటం తెగటం లేదు మాట. కొన్ని సంవత్సరాలతో ప్రార్థన చేస్తారు, ఇంకా దేవుడు ఇవ్వలేదు అంటాడు. ఆయన పోరాటం ఒకటి, ఈ పోరాటం ఒకటి, ఇద్దరు పోరాడుతున్నారు. ఉద్దేశాలు వేరు, దేవుడి ఉద్దేశం వేరు, ఉద్దేశం వేరు కదా పోరాటంలో. కొంతమంది గర్భఫలం కావాలి, గర్భఫలం పోరాటం అదే. దేవుడు అంటాడు నీ గర్భఫలం పక్కన పెట్టాయా, పెట్టడం. ఆత్మల రక్షణ ఏది అసలు? గొడ్రాలు అయిపోయావు, నీకేం అనిపించడం లేదా? సువార్త చెప్పలేని నోరుగా మారిపోయాయి. మళ్ళీ ఇప్పుడు అంటే వీళ్ళకి మామూలు గర్భఫలం కావాలంటే వీళ్ళకి సువార్త చెప్పి నన్ను రక్షిద్దాం, సంఘంలో తీసుకొద్దాం అని అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నా ఎవరి మీద పెట్టి చెప్పడం లేదు. అదిలే నీకు గర్భఫలం రావాలంటే పరిశుద్ధత అవసరం. దానికి ఒక కన్నీరు రావాలి, కన్నీటి ప్రార్థన రావాలి. అది లేదు. సువార్త చెప్పటం లేదు, చాలా రోజులు అయింది. అది పాపమా కాదు సువార్త చెప్పకపోవడం? ఇది ఒక పాపం. ఇట్లా అన్ని పెట్టుకొని నాకు ఒక గర్భఫలం కావాలి, లేకపోతే ఒక ఇల్లు కావాలి, అది కావాలి. ఆయనేమో ఒక పోరాటం ఉద్దేశంతో ఒక పోరాటం చేసి పరిశుద్ధపరచుకోండి బాబు, ఈ గొడవలేంటి మీకు అంటేనేమో మా గొడవలు మాకు ఉంటాయండి, ముందు ఆ గొడవలు తీర్చండి, లేకపోతే సంఘం వేసిపోతాం.
ప్రియులారా, రోజు పరిశుద్ధాత్మ ఏమైనా పెనుగులాడుతున్నాడా? పెనుగులాడేవాడు పరిశుద్ధాత్మ వస్తున్నా పరిశుద్ధపరచువాడుగా ఉన్నావు కదా, నాలో పరిశుద్ధపరచు ప్రభు అని వచ్చేయాలి నువ్వే. ఆ ఎవ్వో సాధన పంపిస్తాడు ఆయన. దానికి రాత్రంతా గొడవ ఎందుకు ఆయనతో? నేనైతే అంటే నేను నేర్చుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నేనే వచ్చి నాలో ఏ లోప దోషాలు ఉన్నాయో కడుగు ప్రభు, చెప్పు ప్రభు, దావీదులాగా అడిగి 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 సరే ప్రభు ఇగో తెలిసిందేదో ఒప్పుకున్నా, నాకు ఇంకా తెలియట్లేదు అని చెప్పి మిగతా ప్రార్థన చేసి నా గురి ఇది దాని కొరకు నడిపించు సంఘం ఇలాగా అని అడిగేసిన తర్వాత బైబుల్ ముట్టుకున్నప్పుడు నన్ను పరిశుద్ధపరచడానికి బైబుల్ తెరుస్తున్నాను. నేను చెప్తున్నాను ఏంటి లోపాలు చెప్పు. ఇంత ప్రార్థన చేసినప్పుడు నువ్వు చెప్పలేదు. ఇప్పుడు ఆ బైబుల్ ద్వారా నేను చెప్పే అని బైబుల్ చదివిన తర్వాత సాటిస్ఫై అవ్వదు లైఫ్. ఇంత చదివాను కానీ ఇంకా ఏదో నాకు వెలితి అనిపిస్తుంది. సరే ప్రభా బైబుల్ ముగిస్తున్నాడు, ఎవరి ద్వారానైనా ఏదైనా మాట్లాడు, పరిస్థితుల ద్వారా ఏదైనా చెప్పిన ఆయన నేను పరిశుద్ధపరచుకోవాలి, ఇప్పుడు నా గోల్ నేను చేరాలంటే అని అడిగి 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 పడుకునే లోపు ఎవరి ద్వారా అయినా ఏదైనా మాట, ఏ పరిస్థితి ద్వారా అయినా తెలుస్తుందేమో నా లోపు దోషాలు పరిశుద్ధపరచుకోవడానికి అని కనిపెడితేనే ఉంటాను. అలా కొంతమంది ఇది చెయ్యి అది చెయ్యి అంటుంటారు. వాళ్ళు చేస్తారా లేదా? ఓసారి చెయ్యరు, నేను వాళ్ళు తప్పు పట్టు ఎందుకో తెలిసిన వీడు చేయలేదంటే దేవుడు చెప్పినప్పుడు నేను ఎన్నిసార్లు చేయలేదో అది నా తప్పు అని చెప్పి మళ్ళీ దేవుడే పరిశుద్ధపరచుకుంటాను మాట. అయిపోయిందా రాత్రి పడుకుంటాగా అయినా వదలని దేవుడిని ప్రభు నేను పడుకుంటాను, ఈ నిద్రేత ఊరికి అలా నిద్రపోవాలి అన్ని జనుల్లాగా. నేను నిద్రపోతున్నాను, నువ్వేం చెయ్యాలి? దావీదు అన్నాడు కదా, నువ్వు రాత్రి వేళ ఇక చూడండి ఆఖరిగా రాత్రి వేళ నువ్వు నన్ను పరిశోధించితివి అయినను నీకే దోషము కానరాలేదు. 27:3 అంతేనా? సారీ 17:3 చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. ఏ స్టేట్మెంట్ అండి! దావీదుకి హ్యాట్స్ ఆఫ్ చప్పట్లు కొట్టి గనపరిచా. అది చదవగానే మా బాబోయ్ ఇక నిద్రను వేస్ట్ చేయకూడదు, దేవుడికి రమ్మన్నారు నిద్రలో కూడా. పడుకుని లేచిన తర్వాత ఏమైనా లోపదోషాలు ఉంటే ఆమె తెలిసిందని ఒప్పించుకుంటారు. ఏం తెలియలేదు అనుకోండి, ఏ కళ రాలేదు, నా లోపాల గురించి నాకు కూడా చెప్పలేదు, ఏంటి ఈ రోజు ఇలా వేస్ట్ గా పడుకునిపోయి నేను బాధపడతా. వేస్ట్ అయిపోయింది నా నిద్ర, దేవుడు ఏం చెప్పలేదు. అంత మాత్రం నేను పర్ఫెక్టా అని కొంచెం బాధపడింది ఆయన తెలిసిపోతూ ఉంటాడు, చూస్తాడు కదా. ఏ లోపదోషాలు ఉన్నాయి పోను ప్రభావం తెలిసిందని ప్రభు క్షమించు. ఇలాగ జరుగుతూ ఉందన్నమాట నా స్పిరిచువల్ హోలీ లైఫ్. ఎందుకు ఇది చెప్తున్నది తెలిసిన నాదిరి ఏదో పెట్టాలి కదా నీ ముందు. ఇది ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టాకైతే ఇది ఇలా రాదు వాక్యం. నేను కూడా దావీదులాగా ఈ విషయంలో పరిశుద్ధత విషయంలో ఉండాలి అని ఎన్నో ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తా తీర్మానం చేశాను. దేవుడు ఒకటి 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 బయలుపరుస్తా ఉన్నాడు. నాకు ఇది ఒక్కరిగా చెప్పలేదు, ఈ క్లారిటీ ఇవ్వలేదు నాకు. నేను ధ్యానిస్తున్నప్పుడు చెప్పాడు దేవుడు, నీకు చెప్తున్నాను. ఒకవేళ ఆయన ఎక్కడో చెప్పించుకుంటా నేను వెళ్ళాను. మన నిద్ర వేస్ట్ అయిపోవడం మంచిదేనా?
నిద్రలో కూడా దేవుడు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటారు మన గురించి. ఇక్కడ ఎప్పుడు నిద్రను వేస్ట్ చేయొద్దు, సాతాను వేస్ట్ చేయిస్తాడు మాట. మీకు ఈ భావనతో నిద్రపోతే దేవుడు దర్శిస్తాడు వచ్చి రాత్రి వేళ. ఈ భావన ఆలోచన లేకపోతే సాతాను గురువులతో నింపుతాడు, భయాన్ని కలగజేస్తాడు, హృదయంలో గురువు భయము పెడతాడు. లేకపోతే వ్యర్థమైన కళలు, మంచోడుగా కానీ చెడ్డోడుగా చిత్రీకరించి పెడతాడు కళ. నువ్వు దిగులు పడతావు ఆ రోజు, అడికి అది కావాలి, ప్రార్థన చేయలేము. అలాగే ఏదో ఒక గురువు లోపల పెట్టేసి ఆలోచన, నువ్వు లేచిన తర్వాత ఎవడి మీదో, నీకు ఇంట్లో వాడి మీద, సంఘం వాడి మీద, బయట వాడి మీద ఊరకనే ద్వేషిస్తావు. అది నీకే తెలియదు ఎందుకు ద్వేషిస్తావు. అచ్చే దినాలు, అపాయకరమైన కాలాలు వచ్చిన అనేకలు అమ్మా అక్కడికి వెళ్ళిపోయారు మరి జంపింగ్ చేసేసి. ఇదంతా వస్తుంది మాట. ముందు ఏమన్నాడు? స్వార్థ ప్రియులు, ప్రేమ స్వప్రయోజనములు. అంటే ప్రేమ కొరకు కష్టపడితే స్వార్థ ప్రియులు కావమ్మా. కొంచెం స్వార్థ విధుతా ఉంటాడు. నీ ఇంట్లో వాళ్ళు, నీ శరీరం, నీ బాగోగులు చూసుకోవా అని పెడతా ఉంటాడు. అందులో పడిపోతాం. అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటారు కానీ ఇతరుల కార్యాలు కారణం ఏంటంటే ఇడుతా ఉంటాడు. రాత్రి ఒకటి 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 విధంగా పోతా ఉంటాడు. ఒక గురుగుడు పంటే పొలాలు పండేస్తా ఉంటాయి. వాడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడని ఆ పాత చర్చిలో ఉన్నప్పుడు కొత్తగా నైట్ ప్రేయర్లు పెట్టినప్పుడు అప్పుడే చెప్పాను. తెలిసిన సీనియర్స్ గుర్తుంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, గుర్తుండకపోవచ్చు. నేను చెప్పాను, నాకు తెలుసు. అప్పుడు నాకు దేవుడు కళ్ళు వెలిగించి చెప్పాడు, ఆ రాత్రి ప్రసంగం ఇలా చేయాలి, ఇది సంగతి. అప్పటి నుంచి నేను రాత్రి నిద్ర చేయను, పడుకుంటాను. కానీ దేవుడు కనపడ, దేవుడు దర్శించాలి. నాకేదో ఒక రాకుండా నా గురించి అయినా తెలియపరచాలి, సంఘం గురించి అయినా తెలియపరచాలి. మేము ఎలా ఉన్నాం పరిశుద్ధపరచుకోవడానికి. కాబట్టి ఇప్పటి వరకు ఎలా జరిగిందో కానీ ఈ రోజు నుంచి రాత్రి ఇప్పుడు కూడా ఊరుకునే పడుకొని సైతానికి అవకాశం ఇవ్వద్దు. పరిశుద్ధాత్మ లోపట ఉన్నాడు, ఆయన నేను పరిశుద్ధపరచాలి. అది నీ బలం, నా బలం. దేవుడికి స్తోత్రం. వీళ్ళగా తెల్లారిపోతుంది. యబ్బోకు అనే దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. ఇంతసేపు మాట్లాడాలని నాకు అనిపించలేదు. దాదాపుగా గంటన్నర అయిపోయినట్లు. ఒక వాక్య ప్రవాహం ఇది ఒక రేవు. ఈ గంటన్నర సేపు నాకు ఇష్టం లేదు ఎంతసేపు మాట్లాడటానికి. ప్రేయర్లు ఎక్కువ ఉందా అనిపించి ముందు ఒక గంట ప్రార్థన చేసినా సరిపోద్ది, కానీ ముందు ఇంత నీళ్లు విస్తారంగా లేకపోతే పరిశుద్ధపరచడం ఇంపాసిబుల్ అని దేవుడు అనుకున్నాడు. ఇంత వాక్య ప్రవాహం వచ్చింది. కాబట్టి దేవుడు మనకు బలం కలిగి ఇచ్చాడు. పరిశుద్ధత కొరకు బలం కలిగి. మొదటేమో సత్యవాక్యం, తర్వాత పరిశుద్ధుడు, గద్దించే పరిశుద్ధుడు, మూడవది పరిశుద్ధ. ఈ మూడు మనకు బలం. దేని కొరకు బలం? పరిశుద్ధపరచుకోవడానికి బలం. దేవునికి స్తోత్రం. ముందు ఈ పరిశుద్ధపరచుకోవటాన్ని, వాటి కొరకు బలాన్ని మనం వినియోగించుకుంటే ఆ తర్వాత నీకు ఏమి ఇవ్వాలో అది దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదం ఆయనే ఇస్తాడు. ఆ తర్వాత యాకోబుకు దేవుడు కనాల్లోనికి తీసుకెళ్ళాడు కదా, మధ్యలో ఉతికాడు, మరి కనాల్లోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ ఐగుప్తుకు తీసుకెళ్ళాడు కదా. ఆహారం తిని బతకాలి కదా, కుటుంబం అంతా 70 మంది. అందుకని యాకోబు వాళ్ళ అందరూ బతకడానికి
దేవుడు అక్కడే ఆశీర్వదించేశాడు. యబ్బోకు దగ్గరే ఆశీర్వదించాడు కాబట్టి వీళ్ళేమో నేను బ్రతకగలిగాను. 70 మంది అక్కడికి వెళ్ళగలిగారు. యోసేపు వెళ్ళాడు, దేవుడు పంపాడు యోసేపు. ఆహారతిని బతికి జాతిని బతికించుకోవాలని పంపాడు దేవుడు. అది ఏమైపోయిందో దాని మధ్యలో ఫిట్టింగ్ పెట్టారు. షిమియోను లేవి అన్యజనులతో గొడవ పెట్టుకున్నారు. ఇరుగు పొరుగు దేశాలన్నీ వచ్చి చంపేద్దాం అనుకున్నారు అన్నమాట. దేవుడు అన్నాడు యాకోబు పారిపో ఇక్కడి నుంచే. వాళ్ళిద్దరు చచ్చిపోవాల్సింది ఈ జాతి అంతా, యాకోబు విషయం అంతా. దేవుడు తప్పించాడు. కారణం ఆ యబ్బోకు దగ్గర ఆశీర్వాదం. ఐగుప్తులోకి వెళ్ళాడు, బతికాడు, వృద్ధి చెందాడు కదా. యాకోబు చనిపోయే ముందు దేవోక్తులు పలికాడు కదా. ఇదంతా ఎలాగొచ్చింది? యబ్బోకు పరిశుద్ధపరచుకుంటే దేవుడు అంటున్నాడు తెల్లారిపోతుంది జాగ్రత్త. ఒక హింట్ ఇస్తున్నాడు, తెల్లారిపోతుంది జాగ్రత్త అని. ఈ సంవత్సరం అయిపోతుంది జాగ్రత్త. 3 దినాలే ఉంది. 2026 వచ్చేసింది జాగ్రత్త. నువ్వు ఒప్పుకోకపోతే నేను వెళ్ళిపోతాను వేరొకరి మీద. సౌలు ఒప్పుకోలేదు, దావీదు మీదకి వచ్చాడు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చాడు? సౌలు మీద నుంచి. సౌలు పని ఏమైంది? ఈ 3 రోజులు నీకు ఉన్నాయి అంటాడు దేవుడు. ఈ 3 రోజులు జాగ్రత్త పడకపోతే, ఇప్పుడైనా నువ్వు జాగ్రత్త పడకపోతే నిన్ను వదిలేసి నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావు వారి మీదకి వెళ్ళిపోతాను. నువ్వు ఎవరిని వ్యతిరేకించారు ఇతర డినామినేషన్ అని వాని మీదకి వెళ్ళి నీకు సిగ్గు రప్పిస్తాను అంటాడు మరి దేవుడు. వాళ్ళు వేరే డినామినేషన్ కావచ్చు, తెలియక అసత్యంలో ఉండే యథార్థవంతుడు చూసుకుంటాడు ఆయన. కోరేషన్ అనుకున్నాడు లేదా? యథార్థ పరుడు అన్ని సంఘాల్లో అది తెలియక అసత్యంలో ఉండొచ్చు, వాని మీదకి వెళ్ళిపోతాడు. వాడొచ్చి మనకి బుద్ధి చెప్తా ఉంటాడు. వాడొచ్చి మనకి ప్రార్థన సహాయం అందిస్తా ఉంటాడు. బాగుంటుంది అతను. వాళ్ళు అద్భుతంగా సేవ చేసుకుంటూ పోతూ ఉంటారు. మనం మాత్రం ఇంట్లోనే ఉంటాం. అలా మనం ఎందుకు ప్రయోజకులు కాకుండా పోతాం. దేవుడు అలాగే సిగ్గుపరచాలనుకుంటాడు. ఎప్పుడైనా బుద్ధి వచ్చిందా? నాకు అది ఇష్టం లేదు. నా విషయంలో కాదు, నీ విషయంలో నాకు అది ఇష్టం లేదు. నా సంఘ బిడ్డలు అలాగ ఉండడానికి వీలు లేదని దేవుడి దగ్గర పోరాడుతున్నాడు. దేవుడి దగ్గర వేడుకుంటున్నాడు. నా వంతు ప్రయాసం నేను మాట్లాడు. మీరు జాగ్రత్త పడితే మంచిది. తెల్లవారికి ముందే ఏం చేయాలి? తెల్లవారికి ముందే చేయాలి. మనం యాకోబులాగా పోరాడుద్ది. ఇక యాకోబు తెల్లారిపోతున్నారు కానీ కన్నీళ్ళు ఏడవడం పోరాడడం ఆపేశాడు. వాదోపవాదాలు ఆపేశాయి. సమర్థింపులు ఆపేశాయి. ఎవడో ఏదో తిరగబడడం ఆపేశాయి. నాకెందుకు ఆ గొడవ అంటాడు అని చెప్పేసి దేవుని కాళ్ళు పట్టుకొని ఈ సంవత్సరం ఎలా జరిగిపోయిందో బ్రహ్మ, ఏం చేయమన్నావో ఏం చేయలేదు అని ముందు కాళ్ళు పట్టేసుకున్నావు. నువ్వు అది చేయలేదు, నాకు ఇది చేయలేదని దేవుడి దగ్గర గొడవ పడద్దు. ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడద్దు. ఎవరి మీద గొడవ పడద్దు. ఈ సంవత్సరం ఏం జీవించానో ఏమో బ్రహ్మ, ఎన్ని మాటలు ఇచ్చి ఎన్ని తప్పాను, ఎవరిని బాధ పెట్టాను, నిన్నెంత బాధ పెట్టాను ఏంటో బ్రహ్మ అని చెప్పి కాళ్ళ మీద పడి కన్నీళ్ళు విడిస్తే నీకు తెల్లారేక ఆశీర్వాదం, అభిషేకం ఏంటి ఏమి రావాలని వస్తుంది. ఆకాశం నుంచి ఆయన కుమ్మరిస్తాడు. అవన్నీ దేవునికి విడుదల లేని వాడికి విడుదల వస్తాయి. బంధకములలో ఉండి నిరీక్షింపబడిన వారులారా రెండింతల మేలు. యాకోబుకి రెండింతల మేల కాదా? 4 ఇంతల. 2 ఇంతలు అంటే ఇద్దరు బాగా 4 అంటే 4 ఉన్నట్టుగా. 2 ఇంతల మేలంటే
అక్కడ మామగారి దగ్గర నుంచి చాలా ఆస్తి పట్టుకొస్తున్నాడు. దేవుడు వచ్చిన తర్వాత రావాల్సిన ఆశీర్వాదం ఏది జయబలానుకున్నాడో చెప్పుకున్నా కదా వరుసగా ఇందాక. ఆ ఆశీర్వాదం కూడా రెండింతల ఆశీర్వాదంతో కణానికి వెళ్తున్నాడు. మామగారి దగ్గర బాధకంలో ఉన్నాడు, రెండింతల మేలుతో కణానికి పోయాడు. అలాగా నెక్స్ట్ ఇయర్ దేవుడు స్టార్ట్ చేస్తాడు. దేంతో? రెండింతల మేలుతో. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగి ఈ 3 రోజులు దేవుని పాదాలు పట్టుకుంటాం. ప్రభువా నెక్స్ట్ ఇయర్ అనే తెల్లవారి నాక మునిపే నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని కొంచెం ఎక్కువ వాక్యం చదివేసేయండి. 31st నైట్ లోపు 2 అధ్యాయులు ఎక్స్ట్రా చదువు పరిశుద్ధత కొరకు. ఇంకా పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉంటూ ఏ సంగతులు, ఏ కూరలు వండుకున్నాడు, క్రిస్మస్ కేసీఆర్ కొన్నవేంటి, లక్కీలో కొన్నావా లేకపోతే RS లో కొన్నావా, ఈ కాదు. ఇంకా మీద దర్శనం వస్తుంది అని నేను ఓఫిరే గారు తన సందేశంలో నేను చెప్పాను. అలాగే ఈయన బాగా ప్రార్థన చేసుకున్నారా, ఎలాగుంది ఆత్మీయ జీవితం, ఏంటి సంగతులు అని ఈ భక్తి జీవితం ఇది మాట్లాడుకుంది. ఈలో నా గురించి దేవుడు నీకేమని చెప్పాడా? అడుగు నువ్వే. దేవదూత యేసయ్య వచ్చాడు, పోరాడాడు కదా, నువ్వే అడుగు, నువ్వే క్షమాపణ అడిగేసాయి, నువ్వే వాళ్ళని అడుగు. నా విషయంలో ఏమైనా తప్ప క్షమించేసే, ఇలా నీకు సంగతి చెప్పాలని తీసుకెళ్ళి వీడేదో నా గురించి చెప్తానంటే నువ్వే అడుగు, నా గురించి ఏమన్నా, మరి నా గురించి ఏంటి ఇలా అడగండి. ఎవరిని అడగాలనిపిస్తే వాళ్ళని అడగండి. ఇక అందరిని అడగమని కాదు, ఉంటది కదా ఎవరిని అడగాలంటే మనకి సెన్స్ కొడుతుంటది కదా. అలాగనేసి బెంజమిన్ కృపాస్ అని వీళ్ళని అడగమని వాళ్ళని అడుగుతావా? అడిగితే లాభం ఏముంది? ఎవరిని అడిగితే లాభమో మనకు తెలుసు కదా. ఈ సంవత్సర కాలంలో ఏంటేంటి జరిగాయి మనకు తెలుసు కదా. కాబట్టి వాక్యం 31st నైట్ లోపు కొంచెం ఎక్కువ చదవండి పరిశుద్ధులతో. అలాగే పరిశుద్ధులతో ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడి ఇప్పుడు అవ్వలేదు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేశాను కండి, అందరు కలిసి నన్ను అడగండి. ఇప్పుడు పాస్టర్ గారిని అడిగితే మంచిదిరా బాబు, ఇక నేనేమన్నా అడుగుతాను, మీరు నన్ను అడిగితే నేను అడుగుతాను, మరి నా గురించి ఏంటో ఈ సంగతి చెప్పు. అది సమాధానకరమైన మనసు అవకాశం. పరిశుద్ధాత్మతో కొంచెం స్పెండ్ చేయండి. అలా ఎవరితో మాట్లాడినా ఏ పనిలో ఉన్నా పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయి, నేనేం పరిశుద్ధపరచుకోవాలి, కొన్ని సంగతులు చెప్పిన ఆయన ఏమేమి ఉంటాయి. అలా పనిలో ఉన్నా ఏమేంటి ప్రయాణంలో ఉన్నా అలాగా అడుగుతూ ఉంటాడు. కొంచెం అసహవాసం ఉండాలి. ఉంటే ఆయన ఏం చేస్తాడు, నీ ఆసక్తిని బట్టి చెప్తాడు. రెండింతల మేలుతో మనం నూతన సంవత్సరంలోకి తెల్లారి జాగ్రత్త పడదాం. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఎంతవరకు కూర్చున్నాం అందరు లేచి నిలబడి ఆకాశము తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. బ్యాగులో పుస్తకాలు గెసుకాలని తర్వాత చదువుకోవచ్చు. ఉన్న పాటలు లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆకాశం తట్టు చేతులు ఎత్తి ఒప్పుకుందాం. ప్రభువా నువ్వు నాకు బలము నియమించినందుకు వందనాలు ప్రభు అని చెప్పుకుందాం. యేసయ్యా నీవు నాకు నాయన పరాక్రమములను అందిస్తున్న వందనాలు ప్రభు అని చెప్పుకుందాం. యేసయ్యా నీవే నా బలము నాయన, వాక్యమే నా బలము, పరిశుద్ధులే సంఘమే నా బలము, పరిశుద్ధాత్మయే నా బలము. నీకే వందనాలు.